ఇప్పటికి ఎవరికైనా ఉపయోగపడేది అంటే వెరీ షై గై టౌన్కి రావడము, టౌన్లో పిల్లలు. ఇంకా అంజయ్ గారని ఆయన లైఫ్, నాకు లైఫ్కి టార్చ్ వేరారు ఆయన. ఆల్రెడీ ఒక హై పొజిషన్లో ఉన్న తర్వాత ఒక టీచింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? సివిల్ సర్వెంట్ కావాలని నాకు డ్రీమ్. దానికి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఐ కెన్ సే ఐ లెఫ్ట్ ద అంబిషన్, వదిలేసాను. యాక్సిడెంటల్గా ఒక ఫ్రెండ్ తన కంపెనీ కోసం. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్గా సర్వ్ చేస్తూ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రెషర్, ఇప్పుడు ఎలా మీరు అది డీల్ చేశారు? ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రెజర్స్ యాక్చువల్గా. యూ బెటర్ రిజైన్ ఇట్. లాట్స్ ఆఫ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజియెస్ట్ డెసిషన్. మీరు యాజ్ ఏ ప్రొఫెసర్ ఒక స్టూడెంట్లో ప్యాషన్ ఎట్లా నింపుతారు? అంటే టీచింగ్ మ్యాథ్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్. నాకు రోజు ఇద్దరు నా క్లాస్కి వస్తారు. ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి వస్తారు, టెండూల్కర్ వస్తారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి మళ్ళీ ఫ్యాకల్టీ లాగా మారారు. ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళని మీరు ప్యాషన్ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? సివిల్ సర్వీసెస్ మై ఎయిమ్. మనీ కావాలి కదా. ఇఫ్ యూ ఆస్క్ లైక్ వాట్ ఈస్ ద టఫెస్ట్ పీరియడ్ ఇన్ లైఫ్ మీన్స్ 2007 to 2009. ఏం టీచర్ అంటారు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. ఆల్రైట్, సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు స్టూడియోలో నాతో పాటు ప్రొఫెసర్ వైవికే రవికుమార్ గారు ఉన్నారు. ఆయన బిట్స్ పిలాని WILP అంటే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ డివిజన్లో ప్రొఫెసర్, అంతేకాకుండా బిట్స్ విప్రో కొలాబరేషన్ హెడ్, ఇలా ఎన్నో రోల్స్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయనలో నచ్చేది ఏంటంటే ఆయనలోని సింప్లిసిటీ, ఆ హ్యూమిలిటీకి మారు పేరు, ఒక మృదు స్వభావి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని మనం సార్ నుంచే నేర్చుకోవచ్చు. అండ్ సార్తో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుతున్నాం. అదేంటంటే ప్యాషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ లైఫ్. అంటే ఒక అభిరుచి అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక టాపిక్ మాట్లాడదాం. సో మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మన ఆడియన్స్ ఈ ఎపిసోడ్, ఈ 30-35 మినిట్స్ ఎందుకు వినాలి లేదా ఎందుకు చూడాలి? థ్యాంక్ యూ. బేసిక్గా నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అది కాకుండా ఏం మాట్లాడతాడు? సో మేబీ దానికోసం అన్నా వినొచ్చు అని నా అభిప్రాయం. అచ్చా, ఓకే, పర్ఫెక్ట్. అయితే మనము ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు అఫీషియల్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తాను. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటాను. వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం వస్తే టపీమని చెప్పాలి. ఓకే, సో నా నుంచి వచ్చే ఫస్ట్ టాపిక్ ఏంటంటే గతం, అంటే పాస్ట్లో సక్సెస్. ఓకే, ఫ్యూచర్, రైటర్, ఎడ్యుకేషన్, లైఫ్, విజయం అంటే సక్సెస్, విచ్ యూ ఎంజాయ్స్, పుస్తకం, కదిలించేది, నాయకుడు కానీ నాయకురాలు కానీ, మనసుకు దగ్గరగా వచ్చేవారు, వావ్, సినిమా, నిన్ను మరిపించే ఒక దృశ్య కావ్యం, వావ్, కెరియర్ ది లక్ష్యం వైపు పైనవే కెరీర్. సినిమా అయిపోయింది కదా, మనం హీరో కానీ హీరోయిన్ కానీ అంటే ఎవరు అని మీ లైఫ్లో అంటే ఏదైనా చెప్పవచ్చు, సినిమాకి సంబంధించి కానీ లేదా చిరంజీవి. ఓకే, ఎక్సలెంట్, ఇంకా నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఓకే, చివరి పదం టెక్నాలజీ, విచ్ మేక్స్ ద లైఫ్ మోర్ ఈజియర్ అండ్ ఛాలెంజింగ్. ఎక్సలెంట్. సో ఇన్ఎవిటబుల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. అండ్ వే ఫార్వర్డ్ యూ విల్ హ్యావ్ earlier we had literate, illiterate. Now you know technology, you don't know the technology that divide going to be. Right.
సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు అండ్ రవికుమార్ సార్ని ఫార్మల్గా వెల్కమ్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. ఇవాళ పొడుపు కథ ఏంటంటే అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది? మీరు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది? మీకు ఆన్సర్ తెలిస్తే యూట్యూబ్లో ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ కమెంట్ చేయండి, లేదు ఆడియో ప్లాట్ఫామ్లో వింటున్నట్టయితే అక్కడ కమెంట్ ఆప్షన్ ఉంటే అక్కడ కమెంట్ చేయండి, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా కూడా నాకు పింగ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, సో చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు విప్పితే మాత్రం మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. ఓకే, సో ఎపిసోడ్ అయ్యేలోపు ఒకవేళ మీరు గెస్ట్ చేయకపోతే ఎపిసోడ్ అయ్యేలోపు వెయిట్ చేయండి, చివరిలో నేను ఆన్సర్ చెప్తాను. సో రవికుమార్ సార్, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నా ప్లాట్ఫామ్లోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, నైస్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ ఎక్సైటెడ్. అండ్ మీ టూ. నాకు తెలిసి మన బిట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది మచ్ అవైటెడ్ కాన్వర్జేషన్ ఇది. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ గైడింగ్ వాయిస్ ఎవరు సార్ అసలు మీ లైఫ్లో కానీ మీ కెరీర్లో కానీ ఓవరాల్గా? Father is the guiding voice. As a teacher, he transformed a village where almost zero education to one of the popular villages in that area. So that is what inspired me a lot. అచ్చా, మీ ఫాదర్ ఏం చేస్తున్నారు సార్? టీచర్. ఏది స్కూల్ టీచర్గా, ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా స్టార్ట్ అయ్యి విత్ ఆల్మోస్ట్ 2-3 స్టూడెంట్స్ ఈ కన్వర్టెడ్ దట్ విలేజ్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా. ఒక నమ్మశక్యంగా అనే విషయం ఏంటి, ఆ రోజుల్లో మా విలేజ్కి పెద్ద పెద్ద టౌన్ల నుంచి వచ్చి మా ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ త్రూఅవుట్ మై లైఫ్. అచ్చా. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి సార్. మీరు మ్యాథమెటిక్స్ ఇస్ సంథింగ్ ఇన్ యువర్ డిఎన్ఏ. సో సమ్ టైమ్స్ ఐ థింక్ ఇట్ లుక్స్ ఫన్నీ నాకు. ఎలా అంటే నేను ఐ థింక్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ నెల్లూరు జిల్లా ఆత్మకూరు అని ఒక విలేజ్లో జరిగింది. 6th to 7th ఒక విలేజ్, 8th to టౌన్కి రావాలి అక్కడ ఎడ్యుకేషన్. సో 8th నుంచి డిగ్రీ దాకా. కథ ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పటికీ ఎవరికైనా ఉపయోగపడేదంటే, నేను యాజ్ ఎ వెరీ షై గై టౌన్కి రావడము. టౌన్లో పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. 8th క్లాస్ 9th క్లాస్లో ఒక మ్యాథ్స్ టీచరు సడన్గా అంజయ్ గారని, ఆయన నాకు లైఫ్కి టార్చ్ బేరర్ ఆయన. సడన్లీ హీ కాల్ మీ అండ్ సే దట్ టుమారో అన్వర్డ్స్ యూ కమ్ ఫర్ మ్యాథ్స్ ట్యూషన్. ఇది 10th క్లాస్ ట్యూషన్కి. 9th క్లాస్లో ఉన్నాను. 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్కి రమ్మని ఆయన పిలిచాడు. నాకు డబ్బులు లేవు సార్ అన్న. ఎవరు చెప్పారు నీకు అని. దట్ మీన్స్ he identified that this guy is good in math. So which I carry till today. So that is one of the beautiful memories. Degree daka BSc MPC complete Telugu medium. Then MSc applied mathematics Sri Venkateswara University chesanu. Appude chinnappude actual ga 8th class lo 9th class lo I decided to go for civil services. And I decided maths is going to be an optional. Right. So dani uddeshanto I came to Hyderabad and I started the preparation for civil services. I registered for PhD from Usmania University and completed my PhD from Usmania University. PhD దేంట్లో సార్? ఫ్లూయిడ్ మెకానిక్స్. ప్రొఫెసర్ రావణమూర్తి గారి దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. ఇవి ప్యారలల్గా చేశాను. నేను యాక్చువల్గా చెప్పండి, అష్టావధానము శతావధానం లాగా ఒక తట్టు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతూ, ఒక తట్టు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసేవాడిని. ఎడ్యుకేషన్ ప్రస్థానం. రైట్. ఇప్పుడు మీ కెరీర్ చూసుకుంటే రాష్ట్ర సివిల్ సర్వీసెస్లోని గ్రూప్ 1 అధికారి నుండి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ లాగా చేయడానికి అంటే మెయిన్గా ఆ కెరీర్ షిఫ్ట్ ఏంటి? ఆల్రెడీ ఒక హై పొజిషన్లో ఉన్న తర్వాత ఒక టీచింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది అసలు? గుడ్ పాయింట్. యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా నాకు సివిల్ సర్వెంట్ కావాలని నాకు డ్రీమ్. అదే దానికి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఐ యూజ్ టు వర్క్ అండ్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ చేశాను. మధ్యలో ఐ కెన్ సే ఐ లెఫ్ట్ ద అంబిషన్, వదిలేసాను యాక్చువల్గా. అంటే ఇక ఐ కాంట్ బ్యాలెన్స్ ఇట్ అనేది. సడన్గా అది యాక్సిడెంటల్గా ఒక ఫ్రెండ్ తన కంపెనీ కోసం నా చేత గ్రూప్ అని అప్లై చేయించాడు. సో అలా అలవోకగా రాశాను, అలవోకగా వచ్చింది. మేబీ దానివల్ల దాని విలువ తెలియకపోవచ్చు కానీ. సో అలా గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి గ్రూప్ 1 ఐ గాట్ 95th ర్యాంక్ అవుట్ ఆఫ్ 4.5 lakh. పని చేశాను, 1 year చేశాను. దెన్ ఐ కంపేర్డ్ విత్ మై ఎర్లియర్ ప్రొఫెషన్, వెరీ ఎంజాయ్డ్. పర్టికులర్లీ ఆ స్టూడెంట్స్తో ఉండేటువంటి ఇంటరాక్షన్. బోధిరెడ్డి ఇంజనీరింగ్ కల్లా చేశాను నేను. అతను అమ్మాయిలకి పాఠం చెప్తుంటే వాళ్ళ అడ్మిరేషన్స్ అవి కిక్ ఇచ్చాయి. ముఖ్యంగా కొందరు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, క్రాంతి అని ఒక అమ్మాయి, 2-3 పేర్లు ఉన్నాయి, వసుధ అని, పూజ అని, వీళ్ళు
అసలు ఆ ముగ్గురు నాకు గైడింగ్ ఫోర్స్ అనొచ్చు టు కమ్ బ్యాక్ టు టీచింగ్. రైట్. సో అది టీచింగ్ వల్ల ఉండే ప్యాషన్ ఇట్ డ్రో మే బ్యాక్ టు దిస్. అండ్ సెకండ్ థింగ్, నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఐ యూజ్ టు టేక్ సెషన్స్ యాక్చువల్గా, గ్రూప్ యాక్టివిటీస్, ఐ యూజ్ టు ప్రెజెంటేషన్స్. మై ఫెలో ట్రైనీస్ దే యూజ్ టు, దిస్ ఇస్ నాట్ a job which you can enjoy, you go and be a teacher where you will enjoy, your students also enjoy. Then I started thinking of going back and do something else. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్గా సర్వ్ చేస్తూ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రెషర్ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ ఏదో వచ్చి ఉంటుంది కదా, అరే ఎందుకు అది చేస్తున్నావు, అంత మంచి హై పేయింగ్ జాబ్, అంత మంచి స్టేటస్ ఉన్న జాబ్ నుండి ఎందుకు ఫ్యాకల్టీకి ట్రాన్సిషన్ అవుతున్నావు అని ఎవరు అన్నారా? అప్పుడు ఎలా మీరు అది డీల్ చేశారు అసలు ఈ ట్రాన్సిషన్? చాలా అది దట్టు ఆప్షన్ అంటే చాలా మంది ఉన్నారు, సివిల్ సర్వీస్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, బట్ దే ఆప్టెడ్ ఫర్ ఎ బెటర్ సర్వీస్. ఫ్రెండ్సే ఉన్నారు వదిలేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిన వాళ్ళు. బట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు జీరో యాక్చువల్లీ. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు బోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రెజర్స్ యాక్చువల్గా. ఆల్మోస్ట్ 2 months 3 months 4 months ద ప్రెజర్, వెళ్ళాలా వద్దా, ఎనీ మీన్స్ ఇట్ ఈస్ అ రాంగ్ చాయిస్. ఈవెన్ ఫార్ మీ, ఇఫ్ సమ్వన్ ఆస్క్డ్ ఐ సెడ్ నో. ఫ్యామిలీ లక్కీలీ వైఫ్ నుంచి పెద్ద ప్రెజర్ లేదు. ముఖ్యంగా యాక్చువల్గా నాకు వైఫ్ లాంటి ప్రెజర్ అంటే మా గైడ్ నుంచి రమణమూర్తి గారు ఈజ్ వెరీ అగెనెస్ట్. ఇంకా వన్ ఫైన్ డే ఫాదర్ అండర్స్టూడ్, దెన్ హీ సెడ్ నో you better resign it, be a teacher. Like, I said yes, I had lots of pressure, lots of because it is not going to be a easiest decision. Like తర్వాత రిగ్రెట్ కూడా ఉండకూడదు కదా, మళ్ళీ రిగ్రెట్ కూడా ఉండకూడదు. ఇప్పుడు రిగ్రెట్ ఉంది ఎప్పుడైనా? నెవర్ ఎవర్. Great, and at that time I had a simple, because at the end of the day the family is there, right? So finance is also a constraint, right? Then I made myself like how much I required to run my family. It came around 40,000 like that. As a teacher I can earn this 40,000 anywhere. I had that confidence, then I left the job. సూపర్ సార్. అంటే గట్స్ ఉండాలి దానికి, మెయిన్గా రిస్క్ తీసుకోవడానికి అదంతా, అండ్ ప్రెషర్ తట్టుకోవడానికి కూడా. సో దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే బేసిక్గా దీన్ని చూస్తే ఏంటంటే మీ ప్యాషన్ని మీరు ఫాలో అయ్యారు, రైట్? సో అది మనకి యాక్చువల్ కాన్వర్సేషన్లోకి ఒక సెగ్వే లాగా తీసుకుందాము. అసలు ప్యాషన్ అంటే ఈ అభిరుచిని ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ అలాగే ఈ ప్యాషన్ అనేది ఒక వ్యక్తి యొక్క కెరియర్ కానీ వ్యక్తిగత జీవితాన్ని ఎలా మారుస్తుంది అసలు? నా దృష్టిలో యాక్చువల్గా ఆ టర్మ్స్ నాకు తెలియదు యాక్చువల్గా. ప్యాషన్ అనేది కూడా ఐ డోంట్ థింక్ ఐ న్యూ ఇట్. నా టీచరు అంజయ్ గారు వరే యూ మ్యాథ్స్ నేర్చుకో, ఇట్ బికేమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. ఫాదర్ని చూసి టీచింగ్ అని వచ్చాను. సో నాకు యాక్చువల్గా అయితే ఆ టర్మ్స్ తెలియదు, బట్ 2 things I enjoy is like teaching math is something which I like. If you ask me to teach for 12 hours, I teach it. So maybe I am lucky that maths నాకు ఎంత ఇష్టం, టీచింగ్ నాకు ఎంత ఇష్టం, రెండు నా లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే యూ వోంట్ ఫీల్ స్ట్రెస్, యూ ఎంజాయ్ ఇట్. ఎక్సలెంట్. సో మీరు యాజ్ ఏ ప్రొఫెసర్ ఒక స్టూడెంట్లో ప్యాషన్ ఎట్లా నింపుతారు, అంటే ఒక అభిరుచిని ఎలా పెంపొందిస్తారు? స్టూడెంట్లో అభిరుచి అంటే నేను చెప్పేటప్పుడు కొంచెం ఈవెన్ మ్యాథ్ ఈజ్ లైక్ ఎ డ్రై సబ్జెక్ట్. అవును, నాకైతే చాలా భయం సార్ ఇప్పటికి కూడా. నాకు మ్యాథమెటిక్స్ అదెందుకో మా పెద్ద పాపకు కూడా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయమే. బట్ నేను చెప్పేటప్పుడు మై వే ఆఫ్ టీచింగ్ మ్యాథ్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్. నాకు మ్యాథ్ టీచింగ్ చెప్తున్నప్పుడు నాకు రోజు 2 నా క్లాస్కి వస్తారు. ఎక్కడ మ్యాథ్ చెప్పినా 2 నా క్లాస్కి వస్తారు. ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి వస్తారు, టెండూల్కర్ వస్తారు. వాళ్ళిద్దరు నా క్లాస్కి వస్తారు. ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అంత టఫ్ డ్యాన్స్ మూమెంట్ కూడా మనం ఎవరైనా చేయాలనిపిస్తుంది. టెండూల్కర్ కూడా కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఈజీ అని. సో నాకు మ్యాథ్స్ చెప్పేటప్పుడు నేను అలా చెప్పాలనిపిస్తుంది. హౌ సింపుల్ ఐ కెన్ మేక్ ఇట్. కాంప్లెక్స్ థింగ్ ని ఒక సింప్లిఫై చేయడము, నీకు తెలిసిన ఎగ్జాంపుల్స్తో కనెక్ట్ చేయడము. సో అలా నేను ఐ విల్ ట్రై టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఫర్ దెమ్. సెకండ్ థింగ్ ఈజ్ ఐ విల్ కీప్ myself updated. Actually నేను ప్యూర్లీ ఐఎమ్ ఏ అప్లైడ్ మ్యాథమెటిషియన్. సో డిపెండింగ్ ఆన్
my students what we call upgradation, whatever the industry needs. So I keep myself updating, like I keep on doing the things. So నేను కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. Now I can compete with any guy who is working in industry doing AI kind of thing. It's very difficult job, right? Mathematician, now I am very confident that I can teach deep learning, NLP kind of things. Maybe these are the things inspires people, I think. And I did MSc Stat there, I did PG diploma in AML. Keep on updating myself is something which inspires the students. సో వాళ్ళకి ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇవ్వడంతోనే వాళ్ళకు కూడా ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనేది నాకు అర్థమైంది. ఓకే, సో మీ కెరియర్లో అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి మళ్ళీ ఫ్యాకల్టీ లాగా మారారు అండ్ అప్పటి నుంచి యు హవ్ బీన్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్, ఆ స్ట్రీమ్లో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా. ఈ కెరియర్లో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళని మీరు ప్యాషన్ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా. బేసికల్లీ ఫైనాన్షియల్ issue is always a problem for me. From the beginning, I compromised on many things because of the constraint that is financial constraint. But as you mentioned, నాకు చాలాసార్లు ఇదే హెల్ప్ అయింది. ఇదే అంటే నేను ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ. నేను డిగ్రీ చేసేటప్పుడు లంచ్ బ్రేక్లో వెళ్ళి ఐటీఐలో క్లాస్ చెప్పేవాడిని. ఎంఎస్సీ చేస్తున్నప్పుడు వెళ్ళి లోకల్ ట్యుటోరియల్ కాలేజ్లో బీఎస్సీ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేవాడిని. సమ్మర్ బ్రేక్ వచ్చినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి మ్యాథ్స్ చెప్పేవాడిని. అలాగే హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సివిల్ సర్వీసెస్కి, సివిల్ సర్వీసెస్ మై ఎయిమ్, బట్ మనీ కావాలి కదా. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. సో ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. నా ప్యాషన్ teaching mathematics helped me a lot to handle many things. I hope I answered your question. Absolutely. అంటే ఆ మ్యాథమెటిక్స్కి ప్లస్ టీచింగ్కి ఎస్పెషల్లీ మీకు ఎంత ప్యాషన్ ఉన్నది అది క్లియర్లీ ఎవిడెంట్. అయితే ఇప్పుడు జనరల్గా కొంతమంది ఎడ్యుకేటర్స్ అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ ఏదైనా ప్యాషన్ని వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటారు, బట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కానీ ఛాలెంజెస్ ఉండి వాళ్ళు చేయలేకపోతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? So, I think this is one of the interesting topics for me. Passion, అది ఫ్యాకల్టీస్కే కాదు, స్టూడెంట్స్కి ఈ జనరేషన్. జనరల్లీ నవేడేస్ పిల్లలు ఈ జనరేషన్లో సినిమాలు చూసి, టాక్స్ చూసి ప్యాషన్ని ఫాలో కావాలి అని ఒక మిస్కన్సెప్షన్ ఉందేమో నాకు అనిపిస్తుంది. రైట్. అంటే నేనేం చెప్తాను, నాకు ఈవెన్ మా రిలేటివ్స్లో కానీ పిల్లలు ప్యాషన్, సపోజ్ యూ ఫోటోగ్రఫీ ఈజ్ యువర్ ప్యాషన్, ఎస్, బట్ టేక్ ఇట్ టు హైయెస్ట్ లెవెల్, రైట్? So think of doing something in London School of Photography, becoming a Hollywood director. Right. Otherwise, simply by taking photographs using your mobile, if you feel that I am enjoying photography, finally you may end up with taking marriage photos. Right? Instead, what I say is, have a career. No, become a software engineer. Right, or anything. Right. ఒక monthly ఒక 50 lakhs సంపాదించండి. Then you have the privilege, right? This summer, go to Spain. Enjoy your photography, and also you can buy whatever you want, right? So what I mean to say is, careful ga, yes, I agree, you have to follow your passion, but at the same time you have to see some kind of stability in life, because you are having somebody who depends on you, right? The family also, right? So carefully, it doesn't mean that don't leave it, right? So keep your passion and see that it is going to make you the better person. Otherwise, go for some career. See whether your life is stabilized or not. Then take a chance. Yeah. But luckily for me, the passion what I had became a profession itself. Right. అది చాలా రేర్ కేసెస్లో అవుతుంది సార్. I'm lucky. చెప్పాలంటే వన్ ఆఫ్ ది లక్కీ ఫ్యూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా టీచింగ్ అంటే ప్యాషన్ కాబట్టి నేను బిట్స్తో అసోసియేట్ అయ్యాను. ఓకే, ఎక్సలెంట్. సో ఇప్పటివరకు మనం ప్యాషన్ గురించి చాలా బాగా మాట్లాడాము అండ్ మనము సెకండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేయాల్సిన సందర్భం వచ్చింది. చెప్పాలంటే తెలుగులో ఫస్ట్ టైం నేను సెకండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు స్పెషల్ గెస్ట్గా వచ్చారు కాబట్టి. సో నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ప్రొఫెసర్గా ఉండటంలో అత్యంత ప్రతిఫలదాయకమైన అంశం ఏంటంటే మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఆస్పెక్ట్ ఏంటి? కనెక్టింగ్ విత్ ద జనరేషన్. సో నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్న పిల్లలు నా ఈ జనరేషన్ పిల్లలు, సో నాకు అన్ని రకాల మైండ్ సెట్ని స్టడీ చేసే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ఇంటర్న్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దేర్ బిహేవియర్, స్టడీయింగ్ ప్యాటర్న్స్, ఆల్ దోస్ థింగ్స్. ఫైనల్ ఐ కెన్ సే ఇట్ కీప్స్ మీ అప్డేటింగ్ మై సెల్ఫ్, రైట్?
Otherwise, I'll be in one generation, the present society will be another generation, right? So that is one advantage I am getting. Excellent, sir. మీ కెరియర్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం ఏంటి? కెరీర్ కన్నా లైఫ్ లైఫ్ అని చెప్పండి. మేబీ పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ ఆల్మోస్ట్ డిగ్రీలో చదివాను. అది ఎక్కడో మైండ్లో అలా ఉండిపోయింది. తర్వాత యండమూరి గారి విజయానికి 5 మెట్లు. నాది కూడా ఫస్ట్ బుక్ ఇన్ తెలుగు నేను చదివింది. లక్కీలీ మన యండమూరి గారిని ఇంటర్వ్యూ చేసాం మనం టీజీవీ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా. ఓకే, ఎక్సలెంట్. సో వై బీయింగ్ ప్యాషనేట్ అంటే ప్యాషన్కి సంబంధించి మీకు ఇష్టమైన కోట్ ఏంటి? అంటే దానికి నేను వివేకానందుడిది అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను కాబట్టి, నీకు నచ్చిన పనిని ఎవరైనా ఇంట్రెస్ట్గా చేయగలరు. అదే, కానీ ఏ పని ఇచ్చినా అదే విధంగా చేయడం. ఎక్సలెంట్. అది బాగా నన్ను అప్పుడప్పుడు హార్న్ చేస్తుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషనల్ జర్నీ కొన్ని నేను చేయాల్సి ఉంటుంది, విచ్ యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదు. అప్పుడు వివేకానందుడు గుర్తొస్తుంటాడు, నన్ను ఏ పనైనా అదే స్పీడ్తో చెయ్యి అని. ఓకే, సూపర్ సార్, చాలా బాగుంది అది. అండ్ మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించే వ్యక్తి ఎవరు అండ్ ఎందుకు? మీ ఫాదర్ గురించి చెప్పారు, ఫాదర్ కాకుండా ఇంకెవరైనా, ఇంకా మీ సార్ అంజయ్ గారి గురించి చెప్పారు, వాళ్ళిద్దరు కాకుండా. అంటే చాలా యాక్చువల్గా ఒక జర్నీలో ఒక డిఫరెంట్ ఫేజెస్లో చెప్తా. ఒక టైము డిగ్రీలో నాకు బాలాజీ సార్ నాకు ఆయన ఉండేవాళ్ళు, హౌ టు కనెక్ట్ విత్ పీపుల్. అంటే అప్పటిదాకా టీచర్ స్టూడెంట్ రిలేషను ఒక సీరియస్ కైండ్ ఆఫ్ ఉండేది. ఈవెన్ మై ఫాదర్ అలాగే ఉండేవారు. మై ఫాదర్తో స్టూడెంట్స్ మాట్లాడి చాలా కష్టంగా ఉండేది. బాలాజీ సార్ అనే వ్యక్తిని చూసిన తర్వాత ఐ లైక్ ఇట్, ఈవెన్ ఐ ఫాలో దిస్. సో నా టీచింగ్ కెరీర్లో హౌ టు మెయింటైన్ రిలేషన్స్ విత్ స్టూడెంట్స్, ఇన్ వాట్ వే ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ అనేది నాకు బాలాజీ సార్ అనేది అసలు అది మోస్ట్ ఇది. తర్వాత రీసెర్చ్ కొంత వచ్చిన తర్వాత ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు అని టీచరు, మా గురువుగారు ఉండేవారు. ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు. ఆయన యాక్చువల్గా నాకు టీచ్ చెప్తున్నప్పుడే ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ క్వాలిఫైడ్ సిఎస్ఐఆర్. ఆ ఇన్స్పిరేషన్స్ కానీ ఐఎమ్ ద సెకండ్ వన్ హూ క్వాలిఫైడ్ సిఎస్ఐఆర్. సో అది సెకండ్. థర్డ్ పిహెచ్డి అప్పుడు యాక్చువల్గా నాకు చాలా ప్రాబ్లం అయింది. అది ఎక్కడైతే చెప్పుకునే ప్రాబ్లం కానీ 2007లో సబ్మిట్ చేస్తే 9 దాకా అవార్డు కాలేదు. ఇఫ్ యూ ఆస్క్ లైక్ వాట్ ఈస్ ద టఫెస్ట్ పీరియడ్ ఇన్ లైఫ్ మీన్స్ 2007 to 9 అండ్ దట్ టు గ్రూప్ 1 నుంచి బయటకు వచ్చాను. అదే పిహెచ్డి ఎట్ టాస్. అది ఎవరు తప్పు కానీ అలా అయిపోయింది. అట్ దట్ టైమ్ మా కొలీగ్ మేడం మాత్రం ఎందుకో బాగా ఇన్స్పైర్ చేశారు, కొంచెం ధైర్యం ఇచ్చారు. కృష్ణకుమారి గారు మీకు తెలిసి ఉంటుంది, షీ ఈస్ ద ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఇట్. సో యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు సీ, రేపు నాది ఎక్స్పైర్ అయితే ఈరోజు సబ్మిట్ చేశాను. 1 డేలో లైఫ్ మొత్తం మారేది. ఆ టైంలో బాగా కష్టంగా ఉన్నప్పుడు మేడం ఎందుకో కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చారు. ఐ థింక్ ఎక్కడ చెప్పలేదు, ఆవిడకి కూడా చెప్పలేదు ఇప్పుడు. ఎక్సలెంట్ సార్. అంటే ఈ పాడ్కాస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ అది, మనకి ఒక్కసారి కాన్వర్సేషన్ కనెక్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆ విషయాలన్నీ బయటకు వస్తుంటాయి. ఇవన్నీ మనకు వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. చెప్తాను, చెప్పండి. బిట్స్లో జాయిన్ అయిన తర్వాత మా డైరెక్టర్ ప్రొఫెసర్ సుందర్ అని ఉంటారు. అంటే నేను మొన్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో వచ్చాను కదా. ఇప్పుడు ఆయనతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యింది కూడా కాదు, కానీ ద వే దట్ హీ వర్క్స్, ద వే దట్ హీ మేనేజెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది దట్ ఇన్స్పైర్స్ మీ. యాక్చువల్గా మీకు ఇందాక చెప్పాను, నేను బీయింగ్ ఎ మ్యాథమెటిషియన్ ఇట్లా కంప్యూటర్ సైన్స్ వచ్చాను, చాలా చెప్పాను కదా. వీటన్నిటికీ ఆయనే కారణం. సర్ప్రైజింగ్, అది నాకు చెప్పిన విషయం కూడా కాదు, నాకు విషయం మా కొలీగ్, అంటే మేము ఇంటరాక్షన్ అవుతున్నాం. మా కొలీగ్, ఒక సీనియర్ కొలీగ్కి, నువ్వు మ్యాథమెటిక్స్ ఏను బట్ వరల్డ్ ఈజ్ చేంజింగ్, యూ ఐడెంటిఫై ఎ పాత్ వేర్ మ్యాథ్ ఈజ్ మోర్ రిలవెంట్ టు ది ఇండస్ట్రీ అని. సో జస్ట్ ఆ వర్డ్, ఆవిడకి చెప్పిన వర్డ్ని తీసుకొని ఐ స్టార్టెడ్ లుకింగ్ టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్. సో దట్స్ వై హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. అయితే నేను ఒకటి ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను. బేసిక్గా మీరు సుందర్ సార్ని ఎలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము, బిట్స్ పిలాని WLP డివిజన్లో ఫ్యాకల్టీ అందరూ కూడా మిమ్మల్ని అలా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, అందరూ ఎక్స్ప్రెస్ చేయరు సార్. బట్ రియలీ వీఆర్ సో ఫార్చునేట్. అంత హ్యూమిలిటీ, అంత సింప్లిసిటీ ఎలా ఉంటారు అని చెప్పి మేము డిస్కస్ చేస్తుంటాము. ఇక్కడ వెళ్ళలేదు సార్, నేను అలా ఉండడం అంతే. సూపర్. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ టు వర్క్ అండర్ యువర్ గైడెన్స్. అండ్ మనకి ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో చివరి ప్రశ్న ఏంటంటే, ఒకసారి లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? అరే ఈ డెసిషన్ నేను తప్పు తీసుకున్నాను అనేది కానీ ఏదైనా అలాంటిది? ఉండదు. ఓకే.
అంటే జనరల్గా నేను ఫిలాసఫీని బిలీవ్ చేస్తాను, లివ్ ఇన్ ప్రెసెంట్. ఇప్పుడు ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, గ్రూప్ వన్ వాళ్ళు, నేను ఫీల్ అవుతున్నా ఇప్పటికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఎవరన్నా మా ఫ్రెండ్ ఇప్పుడు ఈ గాట్ ఇన్ టు దిస్ ప్రమోషన్ పేపర్లో న్యూస్ రిగ్రెట్స్ అంటే నో రిగ్రెట్స్. గ్రేట్. బికాస్ ఐ హ్యావ్ చోజన్ ద పాత్, సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నో రిగ్రెట్స్ ఎప్పుడు. సూపర్ సూపర్. ప్రెజెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను పాస్ట్ కన్నా కూడా. అది కూడా ఇంపార్టెంట్, లివింగ్ ఇన్ ద మూమెంట్ అండ్ అలా. పాస్ట్ని మనం చేంజ్ చేయలేము కూడా, కాకపోతే ఫ్యూచర్నైనా మనం మౌల్డ్ చేసుకోవచ్చు అనేది మీ మెసేజ్. ఎక్సలెంట్. ఇప్పుడు ప్యాషన్ రిలేటెడ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్యాషన్ని ఫైండ్ చేయడం కొంతమందికి డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఇవాళ రేపు ఈ స్టార్ట్ విత్ వై అని చెప్పేసి సైమన్ సెనెక్ బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయి చాలా మంది వాళ్ళ ప్యాషన్ని, వాళ్ళ వై, వాళ్ళ పర్పస్ని అంతా కూడా కనుక్కున్నారు కదా. సో ఎవరికైనా ఈ ప్యాషన్ కనుక్కోవాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి అసలు? నేను అనుకోవడం ప్యాషన్ కనుక్కోవడం కన్నా యాక్చువల్గా ఇట్ ఈస్ అ థర్డ్ పర్సన్ ఈజ్ అ వెరీ క్రూషియల్. నేను అంటే 1 or 2 ఎగ్జాంపుల్స్ నాకు చెప్పాను. నాకెవరు నీ ప్యాషన్ అనో యు ఆర్ ఫిట్ ఇన్ టు దట్ ఎవరు చెప్పలేదా? అంజయ్ సార్ అని ఆయన ఎలా ఐడెంటిఫై చేసాడో నాకు తెలియదు. అండ్ సెకండ్ థింగ్, నేను యాజ్ ఎ టీచర్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ నా దగ్గర ఇంటర్న్షిప్ చేసేవాడు, బిట్స్ ప్లాన్. ఈజ్ ఆల్మోస్ట్ 9 pointer. సో అట్ ది లాస్ట్ డే ఐ ఆస్క్డ్ హిమ్, what is your next plan? He told like, I got placement and my huge package. Then I asked him, is it necessary for you to do the job? Oh, no sir, but I got a good offer, I'll go. చెప్పాను, వివేక్ అతని పేరు. వివేక్ ఒకసారి ఆలోచించుకోమ్మా, యూ వోంట్ ఫిట్ ఇన్ టు దిస్, గో ఫర్ రీసెర్చ్. ఈ సెడ్, సార్ నేను ఇప్పటివరకు ఆలోచించలేదు, హైయర్ స్టడీస్ కూడా నో అన్నాడు. ఆఫ్టర్ 6 months he called me, సార్ కెన్ యూ గివ్ ది రెకో ఫర్ మీ, ఐ వాంట్ టు గో ఫర్ ఎంఎస్ ఇన్ రీసెర్చ్. అంటే నేను చెప్పాను, సమ్ టైమ్స్ మనకు మనం సెట్ చేసే వల్ల సంబడి విల్ టెల్ యూ. అదే ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో సింగర్ చెప్తుంది, అంజనా సౌమ్య సంబడి, చిన్నప్పుడు ఏడుస్తుంటే వాళ్ళ మదర్ తీసుకెళ్ళి సింగింగ్లో చేర్పించేదట. ఈ అమ్మాయి తిట్టుకునేదట, నాకు ఎందుకు ఈ చదువు, ఈ సింగింగ్ వద్దు, పాడవద్దు. నౌ షీ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ సింగర్స్. సమ్ టైమ్స్ విల్ హ్యావ్ సమ్ మిత్స్, ఇది నా ప్యాషన్ అని అనుకుంటారు. కానీ బెటర్ యూ take, it may be parents or friends, or it may be someone, particular teacher who is close to you will tell you what is that you are good at. అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సూపర్ సార్, ప్యాషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అడ్వైజ్ అంటారా? అడ్వైజ్ అంటే ఇంజనీరింగ్ని ఇంజనీరింగ్ లాగా చేయకపోవడం ఒకటి. 2, డైరెక్షన్ని గమనించకపోవడం, అంటే ఇండస్ట్రీని. థర్డ్ వన్, డైనమిక్ నేచర్. అంటే ఇంట్లో జనరల్గా ఎలా ఉంటుందంటే, ట్రాన్సిషన్ ఉండే ఫ్యామిలీస్లో ఫాదర్ని మదర్ని చూస్తే వాళ్ళ చేసే జాబ్ వాళ్ళ అది చూస్తారు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు అలాంటి ఉద్యోగాలకు వెళ్ళలేవు. సో యూ హ్యావ్ టు బి డైనమిక్. కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ ద డైనమిక్ థాట్ ప్రాసెస్ and see what is happening in industry. Adu undali. Plus second thing, generally I used to tell even some of my colleagues, try to have a engineering is not a degree, it is a mindset. What I used to tell is, mobile is there. Mobile is common thing for anyone. Right. When uneducated can use it. You are using, an uneducated person is using, what is the difference? Yeah. Suppose you are a communication guy, you should be able to understand what is 5G, what is 6G, what happens next. Right. Suppose if you are a computer science guy, so you don't see mobile as a mobile. Right. So what is there in, what is the software and what are the projections, what is the replacement for this? So this engineering mindset, if a student is having, then he will really become an engineer, which is lagging in the current generation. Is my observation. It's not a complaint. No, absolutely sir. ఎందుకంటే మనం అది చెప్తూనే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. అండ్ ఏదో ఏమంటారు, హర్డ్ మెంటాలిటీ, వాళ్ళు చేశారు కదా నేను చేశానంటే మాత్రం అది కుదరదు. ఈ జనరేషన్లో ఇంకొకటి సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో అయితే సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయిపోయినాయి మనకున్న లైఫ్ స్టైల్కి అదంతా. సో ఎక్సలెంట్, మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ ప్యాషన్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. నేనైతే Cloud9లో ఉన్నాను ఇవాళ ఈ కాన్వర్సేషన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎలా అనిపించింది టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ. జనరల్గా ఐఎమ్ ఎ వెరీ ఇంట్రోవర్ట్. ఇఫ్ జనరల్ మా ఇంట్లో మెసేజ్ అడుగుతుంటారు, మాట్లాడుతుంటే అసలు ఇవేం టీచర్ అంటారు అన్నమాట. అంటే క్లాస్లోకి వెళ్తే యాక్చువల్ జనరల్ ఐ యామ్ వెరీ ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఆరేటర్ ఆర్ స్పీకర్. జనరల్గా ఐ లైక్ టు లిసన్ టు పీపుల్. రైట్. అలాంటిది మీ దగ్గర ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంటరాక్ట్ అండ్ షేర్ సమ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేద్దాము.
థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ అందరూ ఒకసారి టీజీవీలో చూసి అండ్ టీజీవీని ఒకసారి అలా ఎలివేట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మనకి పొడుపు కథ గుర్తుందా? పొడుపు కథ గుర్తు లేకపోతే నేను క్వశ్చన్ రిపీట్ చేశాను. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది? గెస్ చేశారు సార్? మీరేమైనా గెస్ చేశారా బై ఎనీ ఛాన్స్? లేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. సో ఆన్సర్ వచ్చేసి జల్లెడ. ఒకవేళ గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ చేయకపోతే దట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చు. సో అది వాళ్ళ ఎపిసోడ్ ప్రొఫెసర్ వైవికే రవికుమార్ గారితో. మనము ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు మీరు ఇంకా టీజీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు కెరీర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమున్నా కూడా మాకు మెయిల్ చేయండి tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.